పండగ రోజు ఇలా జరిగింది ఏమిటి? అసలు ఇక్కడ నాకు ప్రశాంతత అనేది ఉండదా? ఏంటి అర్థం ఇది? మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరో కోర్టు ఆర్డర్ తెచ్చుకుని మరీ మన ఇంట్లో మకాం పెట్టారు. వాళ్ళ కోసం ఇంకెవరో వచ్చి వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నారు. ఏంటిది? ఒకప్పుడు ఈ సోమేశ్వరరావు ఇంటి లోపలికి రావాలంటే పెద్ద పెద్ద విఐపీలు కూడా వెయిట్ చేసేవారు. అలాంటిది అలాగా జనం కూడా నేరుగా ఇంట్లోకి దూసుకొస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సమస్యలు మనకొద్దు. ఈ సమస్యలు మనకొద్దు. స్వీటీ వాళ్ళ బిడ్డ అంటున్నారు కదా, ఇచ్చేద్దాం. అలా ఎలా ఇస్తాం మావయ్య? వాళ్ళిప్పుడు అడిగారని మనం ఇచ్చేస్తే మన రాకేష్ ఆత్మ శాంతించదు. ఇక చాలు కమలా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ధనుంజయ్, నీ భార్య ఏం మాట్లాడుతుందో వింటున్నావా? అమ్మనది నిజమే కదా తాతయ్య. అన్నయ్య ఒక అనాథం దత్తత తీసుకొని సొంత బిడ్డల ప్రేమని పంచాడు. తనని బాగా చదివించి గొప్ప స్థాయిలో చూడాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరికో స్వీటీని మనం ఇచ్చేస్తే చనిపోయిన అన్నయ్య ఆశయాలు కూడా చంపేసిన వాళ్ళం అవుతాం. స్వీటీ జీవితం నాశనం అవుతుంది. ఒక అనాథను పెళ్లి చేసుకుని ఒక అనాథని దత్తత తీసుకుంటే మీకు ఈ లోకానికి వాడు మంచివాడైపోయాడా? అదే మనల్ని అనాథలను చేసిన వాడికి ఇంటికి ఏ సంబంధం లేదంటే మేము చెడ్డవాళ్ళం అయిపోయామా? అంతేనా? అది కాదు తాతయ్య. అసలు వాడి ఆశలు ఆశయాలు ఎవరికి కావాలి? మీ అన్నయ్య గురించి నీకేం తెలుసురా? వాడు నా భార్య ప్రాణాలు తీశాడు. ఈ ఇంటి పరువు మర్యాదల్ని మంట కలిపాడు. ఈ ఇంటి కట్టుబాట్లను కాదనుకుని వెళ్ళిపోయిన రోజే వాడు చచ్చిన రోజు అనుకుని మీ నాన్న చేతులతో వాడికి పిండం పెట్టిస్తున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు మీ అమ్మ అర్థం పద్ధతి లేని మాట మాట్లాడతావేంటి? ఆ ఝాన్సీని పిల్లల్ని ఎందుకు భరిస్తున్నానో తెలుసా? చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, సొసైటీలో నా పరువు ప్రతిష్టలు ఇంకా దిగజారిపోకూడదు కాబట్టి. అర్థమైందా? ఆ రాకేష్ వాడి పిల్లలు ఈ ఇంటికి వారసులు కారు, ఎప్పటికీ కాలేరు కూడా. అది మీ పొరపాటు సార్. ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా బావ ఈ ఇంటి వారసుడు. తన పిల్లలు కూడా ఈ ఇంటి వారసులే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఝాన్సీ? ఈ ఇంట్లో మీరుండటమే ఎక్కువ అనుకుంటుంటే ఊరు మీద ఉండి అలగాజనం మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? మరి నువ్వు చేసేది అలాగే ఉంది. నేనేం చేశాను? నువ్వు ఆ రాజయ్య ఇంటికి వెళ్ళావంట కదా? అంటే స్వీటీని కన్న వాళ్ళు వాళ్ళేనని నీకు ముందే తెలుసన్నమాట. నాకు తెలియదు సార్. అబద్ధాలు ఆడకో. ఆ అవసరం నాకు లేదు సార్. ఆ రాజయ్య రోజు తాగి ఇబ్బంది పెడుతున్నాడని తనకి విడాకులు ఇప్పించమని శ్రీవల్లి నా దగ్గరకు వచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది సార్, అంతే. సరే సరే, నువ్వెందుకు వెళ్ళావో నాకు అనవసరం. ఇంకా నేను సమస్యలు కొని తెచ్చుకోదలుచుకోలేదు. అందుకే వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇచ్చేద్దామనుకుని నేను నిర్ణయించుకున్నాను. కుదరదు సార్.
అసలు వాళ్లే స్వీటీకి అన్నవాళ్ళని గ్యారంటీ ఏంటి? మృణాళిని చెప్పినట్టు DNA టెస్ట్ చేపిద్దాం. రిపోర్ట్లో వాళ్లే తల్లిదండ్రులను వస్తే వాళ్ళ బిడ్డను వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఇప్పుడు స్వీటీని వాళ్ళకి అప్పగించి మీరు చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారా? చట్ట ప్రకారం స్వీటీ పేరెంట్స్ మా అక్క బావ. తనని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజమే కావచ్చు, కానీ దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు కన్నవాళ్ళు వాళ్ళ బిడ్డను తీసుకెళ్లొచ్చు కదా. సార్, మీకు చట్టం గురించి పూర్తిగా తెలియదు అనుకుంటున్నాను. ఒక బిడ్డని దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోతే ఆ ఫ్యామిలీలో ఉండే గార్డియన్ కి ఆ బిడ్డని చూసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ గార్డియన్ కూడా లేకపోతే ఆ బిడ్డ కన్న వాళ్లతో వెళ్ళడానికి ఇష్టపడితేనే వాళ్ళు తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ స్వీటీకి చాలా మంది గార్డియన్స్ ఉన్నారు. నేనున్నాను, మీరున్నారు, ఈ ఫ్యామిలీ మొత్తం ఉంది. మనందరం ఉండి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేదేంటి? కోర్టు ప్రకారం మా రాకేష్ బావ మాట ప్రకారం స్వీటీని చూసుకోవాల్సిన బాధ్యత మీది. కానీ ప్రస్తుతానికి పిల్లలు మేజర్లు అయ్యే వరకు వాళ్ళకి గార్డియన్గా ఉండడానికి నేను కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను. అందుకే కదా మీకు ఇష్టం లేకపోయినా మీరు మీ ఇంట్లో ఉండనిస్తున్నారు. ప్రతిదీ చట్ట ప్రకారమే ఆలోచిస్తావా? ఎథిక్స్ అనే ఉండవా నీకు? కాస్త వాళ్ళ గురించి కూడా ఆలోచించు ఝాన్సీ. బిడ్డ దూరమై ఎన్ని సంవత్సరాలు ఎంతగా ఏడుస్తున్నారో. ఇప్పుడు వాళ్ళు తనని తీసుకెళ్లి ప్రేమగా చూసుకుంటారేమో. ఎంతైనా తల్లి బిడ్డల్ని వేరు చేయటం పాపం కదా ఝాన్సీ. పాపం చేసింది ఆ రాజయ్య. పుట్టగానే తనని అమ్మేయాలని చూశాడు. వాళ్ళకి ఇంకో 2 పిల్లలున్నారు. వాళ్ళనే బాగా చూసుకోవడం లేదు. అలాంటిది స్వీటీని ఎలా చూసుకుంటారు? ఒకవేళ DNA రిపోర్ట్స్ లో వాళ్లే స్వీటీ కన్నవాళ్లు అని తేలినా, ఎవరు ఎన్ని ప్లాన్లు చేసినా నేనుండగా స్వీటీని వాళ్ళకివ్వను. ఝాన్సీ, వాళ్ళు స్వీటీని తీసుకుపోతామని గొడవ చేస్తే మీరు పంపించేస్తారా? చెప్పండి, పంపించేస్తారా? అది నేనెలా చెప్పగలను కమలా? అయినా నీకు తెలుసు కదా మన ఇంట్లో మా నాన్న తీసుకున్న డెసిషన్ ఫైనల్ అని. మావయ్య తప్పకుండా స్వీటీని పంపించేద్దాం అంటారు. దానికి మీరు ఓకే అంటారా? అంతే కదా కమలా. అంటే ఇప్పుడు కూడా మీ నాన్న ఏది చెప్తే అదే మీరు చేస్తారన్నమాట. అవును, అర్థమైంది. నాకు చాలా బాగా అర్థమైంది. మనం ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీరు మీ నాన్న మాట జవ దాటరు. అది కాదు కమలా. ఏమండి? లేదండి, ఇంకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నా మనవరాల్ని ఇంట్లో నుంచి పంపించేస్తారు. అందుకే మనం వేరు కాపురం పెడదాం. ఈ ఇంటికి, ఈ మనుషులకి చాలా దూరంగా వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావు కమలా?
నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునండి, నాకు పిచ్చే పట్టింది. ఈ ఇంట్లో ఉన్నంత కాలం మీరు మీ నాన్న చెప్పినట్టే చేస్తారు. ఆయన అవును అంటే అవునంటారు, కాదంటే కాదంటారు. అంతేకాని మన గురించి కానీ మన పిల్లల గురించి కానీ అస్సలు మీరు ఆలోచించరు. ఆయన చాదస్తం వల్ల నా కొడుకు ఎలాగూ నాకు కాకుండా పోయాడు. ఇప్పుడు కూడా ఆయన పెత్తనానికి బలైపోవాలా? లేదంటే లేదు, అలా జరగడానికి వీల్లేదు. నాకు నాకు నా మనవరాలు కావాలి. ఎవరొచ్చి అడిగినా నా మనవరాల్ని నేను ఇవ్వను. వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండి, వెళ్ళిపోదాం. మీ నాన్నని ఇక్కడే పట్టింపులతో ఊరేగనివ్వండి. కమలా, మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. మా నాన్నతో పాటు ఇక్కడే ఉంటున్నాం. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ నా కొడుకు ప్రాణాలు పోయాయండి. కన్ను తల్లిగా వాడి విషయంలో ఏడుస్తూ ఉండిపోయానే కానీ నేను ధైర్యం చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను. ఆ రోజు అలా చేసుంటే ఒకవేళ నా కొడుకు కోడలు బతికే ఉండేవాళ్లేమో. కానీ నా మనవరాలి విషయంలో అలా జరగనివ్వను. మీరు రానంటున్నారు కదా, రావద్దండి, ఇక్కడే ఉండండి. నేను మాత్రం వెళ్ళిపోతాను. కమలా, ఏంటి వెళ్ళిపోతావా? అవును, నా కొడుకు ఎలాగైతే కట్టుబట్టలతో వెళ్ళిపోయాడో అలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడో చోట 4 డాన్స్ క్లాసులు చెప్పుకునైనా నా మనవరాల్ని నేను కాపాడుకుంటాను. అంతేకాని నేను ఎవ్వరికీ ఇవ్వను. కమలా, మీరు ఆపడానికి ప్రయత్నించేటట్టయితే నేను వినను. నన్ను పంపించడానికి మీ అహం అడ్డొస్తే నాకు విడాకులిచ్చేయండి. అప్పుడు మీ నాన్న ఫిలాసఫీ ప్రకారం నాకు మీకు ఏ బంధం ఉండదు, ఎలాంటి బంధుత్వం కూడా ఉండదు. కమలా, ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? నువ్వు నాకు విడాకులిస్తావా? నువ్వు లేకుండా నేను ఉండగలనా? చెప్పు చెప్పు కమలా. మరి మరి నన్నేం చేయమంటారండి? నా ముందే ఒక్కొక్కరు దూరం అవుతుంటే చూస్తూ ఉండిపోవాలా? అది నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా సరే నా మనవరాల్ని నేను ఎవరికి ఇవ్వను ఇవ్వను ఇవ్వను. సరే కమలా, సరే. నిజంగానే చచ్చిపోయాడు తాతయ్య. మన బిడ్డయ్యా, మన బిడ్డ మహాలక్ష్మిలా ఉంది. డాడ్, టాబ్లెట్ వేసుకోండి. వద్దు మృణాళిని,
అలా అనకండి డాడ్. ప్లీజ్ నా కోసం వేసుకోండి. ఇదిగోండి. మృణాళిని, నేనే రోజు ఎవరికి ఏ అన్యాయము చేయలేదు, ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టలేదు. అడిగిన వాళ్ళందరికీ సహాయం చేశాను. మీ అమ్మ పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా వైద్యం చేయిస్తున్నాను. ఒక్కొక్కరికి 25 లక్షలు ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు వాళ్ళెవరో వచ్చి మా బిడ్డను మాకివ్వండి అని గొడవ చేస్తున్నారు. సొసైటీలో పరువు మర్యాదలతో బ్రతుకుతున్న నాకెందుకమ్మా ఆ భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తున్నాడు? డాడ్, మీరు బాధపడకండి. అయినా మీరిది శిక్ష అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ భగవంతుడు మీకిచ్చిన వరం అనుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు మృణాళిని? అవును డాడ్, అసలు మీరు నన్నేం చేయమని అడిగారు? ఆ పిల్లల్ని ఈ ఇంటి నుంచి దూరం చేయమనే కదా. ఇప్పుడు అదే జరగబోతోంది కదా. మీరేం వరి అవ్వకండి. వాళ్ళు స్వీటీని తీసుకెళ్లేలా నేను చేస్తాను. నువ్వెలా చేస్తావు? చట్ట ప్రకారం వాళ్ళు స్వీటీని తీసుకెళ్లే హక్కు లేదంటున్నారు కదా. నిజమే, కానీ నా ప్లాన్స్ నాకున్నాయి డాడ్. డాడ్, మీరు తప్పుగా అనుకోకండి. మీకు చెప్పకుండా కొన్ని పనులు చేశాను. ఏం చేసావు? స్వీటీ కన్నవాళ్ళని కనుక్కుంది నేనే. ఆ రాజయ్యని కలిసి మన ఇంటికి రమ్మని చెప్పింది నేనే. నా బిడ్డ నా కాడుంటే మంచిగుంటది, కానీ గది మంచిగుండదు కదయ్యా. అయ్యా, మన సొంటి గరీబు బతుకు మన బిడ్డకొద్దయ్యా. దాన్ని ఆడ్నే ఆ బంగ్లాలోనే దర్జాగా దొరసానిలా బతకని అయ్యా. గిన్ని దినాలు నా బిడ్డ ఏమైందో, అసలు ఉందో లేదో తెలవక గుబులు పడేదాన్ని. కానీ ఇప్పుడది పెద్దింట్లో ఉంది. దాన్ని కళ్ళారా చూసినాం. కన్న తల్లిగా నాకు తృప్తి చాలు. అయినా కన్నవాళ్ళుగా గది ఏడున్నా మంచిగా బతకడమే కదా మనకు కావాల్సింది. అందుకే చెప్తున్నా, జర సోంచయించవయ్యా. ఏందే సోచాయించేది? నువ్వు దాన్ని నవమాసాలు మోసి కన్నావు. దానికోసం పొద్దస్తమానం ఏడుస్తూ కూర్చున్నావు. నీ బిడ్డను తెమ్మని తినాం నా ప్రాణం తీసినావు. అసోంటిది ఇప్పుడు బిడ్డనొద్దంటావేందే? ఏందే ఇది? తప్పదయ్యా. దాని బతుకు మంచిగుండాలంటే మనం దాన్ని ఈడవాలయ్యా. ఊకో, నువ్వు నీ దమాకులేని ముచ్చట్లు. అవు, ఇప్పుడు మన దాన పైసలు లేవు, అందుకని బిడ్డను ఇడిచేద్దామా? ఒకవేళ రేపొద్దున పైసలు వస్తాయి కావచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కడతాం కావచ్చు. గప్పుడు మన బిడ్డ మనకు కావాలంటే వస్తుందా? ఏందయ్యా నువ్వనేది? పగటి కలలు గంటున్నావా? లే, నిజమో అబద్ధమో ఎవడికి తెలుసు? ఈ దినం లేనోళ్ళు రేపొద్దున ఉన్నోళ్ళు అవుతుర్రు, ఈ దినం ఉన్నోళ్ళు రేపొద్దున లేనోళ్ళు అవుతురు కదా. అయినా చెట్టుకి కాయ బరువు అవుతుందా? కన్నవాళ్ళకి బిడ్డ బరువా? నువ్వే చెప్పు. శ్రీవల్లి, నేను మారిపోయినా, పొత్తిగా తాగుతలేను. నా రెక్కలు ముక్కలు చేసుకొనైనా సరే మీ అందరినీ మంచిగా సాగుతానే. కానీ బిడ్డని ఆన్నే ఇడిసేయని మాత్రం చెప్పొద్దే. నీకు దండం పెడతానే. గాదినం నా కండ్లు ముసుకుపోయి బిడ్డను నీకు కాకుండా చేసిన, ఇన్ని దినాలు నిన్ను ఏడిపించిన, కానీ
ఇప్పుడు బిడ్డ మన కళ్ళ ముందున్నా కూడా దాన్ని నీకు దగ్గర చేయకపోతే ఇక నేను బతకడం కన్నా సావడం నయ్యం. బిడ్డను తోలుకొచ్చుడు వద్దంటే నేను బతకను. ఏ నుయ్యో గోయో చూసుకుంటా. అప్పుడు గీ పాపిష్టి పీడ విరగడైంది అనుకోవే. అయ్యో ఏందయ్యా గట్లంటావు? మరి నన్ను ఏం చేయమంటావే? అయినా నువ్వు నా సావే కదా కోరుకునేది. లేదయ్యా గది అప్పుడు ఇప్పుడు కాదు. నువ్వు మారావు. గదేవుడు నిన్ను మళ్ళీ మనిషిని చేసి నాకు ఇచ్చిండు. ఏ పెండ్లమైనా పెనిమిటి నుంచి కోరుకునేది ఒకటినయ్యా, ఆడు పెండ్లం బిడ్డల్ని మంచిగా చూసుకోవాలని. నువ్వు అట్నే చూసుకుంటున్నావు. నేను గిన్ని దినాలు నువ్వెట్లా ఉండాలనుకున్నానో గట్లనే ఉంటున్నావు. నువ్వు బాగుంటే నాకు నా బిడ్డ బరువెందుకు అవుద్దయ్యా? అట్నే బిడ్డను తెచ్చుకుందాంలే. ఇది నా బుట్టలో పడింది, ఇక పట్టు ఎడవద్దు. శ్రీవల్లి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది ఎదురొచ్చినా చివరికి నా ప్రాణాలు పోయినా సరే నీ బిడ్డ నీ కాడికి చేరుస్తా. ఇది రాజుగారి మాట, నువ్వు చూస్తుండు. నీ కోరిక తీరుస్తా. అట్నే అయ్యా. మొత్తానికి ఈ తింగరదాన్ని ఒప్పించిన అమ్మయ్యా. ఎస్, ఇప్పుడు గౌతమ్ సారే కాదు, ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు. ఎవరో ఒక అమ్మాయి గౌతమ్ సార్ మనసు దోచుకుందంటే మామూలు విషయం కాదు. అయినా సార్ తన వెంట పడుతున్నా కూడా ఓకే చెప్పకుండా హోల్డ్లో పెట్టిందంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో టికటికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో ఆస్కులన్నీ లాగేయడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చటుషాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చాడో. ఇటే వెళ్ళారు కదా, ఇప్పటికిప్పుడే మాయమైపోయారేంటి? ఎక్కడికెళ్లారు? ఏంటబ్బా ఈ వింత? అసలు సార్ ఎక్కడికెళ్ళినట్టు, ఏమైనట్టు? నా గురించే వెతుకుతున్నారా? ఏంటండి మీరు స్పైయా? వామ్మో, తెలిసిపోయినట్టుంది. ఇప్పుడేం చేయాలి?
హలో మిమ్మల్నే. आप कौन है? क्या चाहिए? అబ్బా హిందీ మీకు తెలీదా నేనెవరినో? నాకెలా తెలుస్తుంది సార్? అయినా మీరెందుకు నన్ను స్పై అనుకుంటున్నారు? నేను మీరనుకుంటున్న ప్రియాంకని కాదు. నేను ప్రియాంకని కాను అని చెప్తున్నప్పుడే మీరే ప్రియాంక అని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముందా గాగల్స్ ముసుగు తీయండి. ఇంకా చూస్తారండి, తీయండి. తీస్తున్నాను సార్. ఓ కాంటాక్ట్ గురించి నీతో మాట్లాడాలి. మావయ్య, ఆ రాజయ్య వాళ్ళు స్వీటీని తీసుకెళ్ళడానికి వచ్చారు కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వస్తే స్వీటీని పంపించొద్దు మావయ్య. కమలా, అనవసరమైన విషయాలు మాట్లాడుకో. అది కాదు మావయ్య. కమలా, నాన్న వద్దంటున్నారు కదా, సైలెంట్గా ఉండు. అలా ఎలా సైలెంట్గా ఉంటుందన్నయ్య? ఆ పిల్లల మీద తల్లి ప్రేమ, నానమ్మ ప్రేమ కలిపి చూపిస్తుంది కదా. ఇప్పుడు స్వీటీ ఎక్కడ దూరం అవుతుందో ఏమోనని కంగారు పడుతున్నట్టుంది. అంతే కదా వదినా? అయినా మనం పెంచుకున్న కుక్క పిల్ల దూరం అయితేనే చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటిది ప్రేమగా చూసుకున్న ఆ పాప దూరం అవుతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుందిలే. అందుకనే నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఆ పిల్లల మీద ఏ మమకారాలు అభిమానాలు పెంచుకోవద్దని. కానీ మీరు నా మాటలు కొట్టిపారేసి మీకు నచ్చినట్టుగా ఉంటున్నారు. నా ముందు చూపుని మూర్ఖత్వం అనుకున్నారు. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. అలగా జనాన్ని తెచ్చి నెత్తన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. నేను చెప్పినా మీరు అర్థం చేసుకోరు. అలగా జనం అంటారేంటి నాన్న? మరేమనాలరా? మనుషుల్ని అలా ఒక జాతికి అంటగట్టినట్టు తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. అందులోనూ మీరు పసి పిల్లల్ని అంటున్నారు. నా దృష్టిలో అందరూ ఒకటే నాన్న. మట్టిలోనే పుడతారు, మట్టిలోనే కలిసిపోతారు. ఏంట్రా నాకే సందేశాలు ఇస్తున్నావా? నాన్న ప్లీజ్, నేను మాట్లాడతాను. చంద్ర, ఈ టాపిక్ ఇంతటితో వదిలేసేయి. వదిలేసేదేంటన్నయ్య? పసిపిల్లలు, అందులోనూ మన రాకేష్ పిల్లలు కదా. ఏమండి, మనకెందుకు? మీరెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు? ఏ పద్మ, నువ్వు మధ్యలోకి రావద్దు. నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడి నువ్వు. స్వీటీని దత్తత తీసుకుని రాకేష్ చాలా మంచి పని చేశాడు నాన్న. ఏంట్రా నోరు లేస్తుంది? ఆ సంఘ సంస్కర్తను సమర్థించి నువ్వు కూడా అంతటి వాడు అవుదాం అనుకుంటున్నావా? నా దగ్గర మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. అది నీ దగ్గర లేదు, అర్థమైందా? నోరు మూసుకొని బుద్ధిగా పెట్టింది తిను, అంతేగాని ఉపన్యాసాలు ఇవ్వకు. ఇప్పుడు చంద్రమోహన్ అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య. చట్ట ప్రకారం స్వీటీ రాకేష్ బిడ్డే కదా. కమలా, నువ్వు వాడికి వంతపడుతున్నావా? అంటే నా మీద అక్కసు వెళ్ళగక్కుతున్నావా? అది కాదు మావయ్య. అక్క, ఎందుకు మావయ్యకి కోపం తెప్పిస్తావు? సైలెంట్ గా ఉండొచ్చు కదా. పిల్లల విషయంలో బాధ అనుభవించేది నేను.
మీరు కాదు కదా. అందుకే మీరెన్నైనా చెప్తారు. అంటే మాకు పిల్లలు లేరని దెప్పి పొడుస్తున్నావా అక్క? పద్మ, నేనేమంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? కమలా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అంటే మా నాన్న మాటకి ఎదురు చెప్తావా? నేనేం మాట్లాడానండి? నా అభిప్రాయం గురించి చెప్తున్నానంతే. పిల్లల విషయంలో అందరిది ఒకే అభిప్రాయం ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. అయినా ఎందుకు కమలా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఈ ఇంట్లో నీకో వాల్యూ ఉంది. ఇంటి తాళాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఆ వాల్యూ కాపాడుకో. నాకు కావాల్సింది పెద్దరికం కాదు మావయ్య. అంటే స్వీటీ ఇక్కడే ఉండాలి అంటావు. పిల్లలిద్దరినీ మేము దగ్గరికి తీసుకోవాలి అంటావు. అంతే కదా వదినా? పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మా డాడీకి బాగా తెలుసు. అంతేగాని అనవసరంగా నువ్వు సలహాలు ఇవ్వకు. అసలు నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? ప్రతి దానికి మధ్యలో వచ్చి ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇది నా మనవడు మనవరాలకి సంబంధించిన విషయం. నేను మాట్లాడుకుంటాను. అంతేకాని నీకు సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఆపుతావా కమలా? మృణాళిని నా కూతురు. ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంలోనూ తను ఇన్వాల్వ్ అవుతుంది. కాదనే అధికారం ఇక్కడ ఎవరికీ లేదు. ఆ పిల్లల గురించి ఆలోచించడానికి నీ ముద్దుల పెద్ద కొడుకు నాకే కిరీటాలు తెచ్చిపెట్టలేదు. అడుగడుగునా నా పెద్దరికానికి తద్దినం పెట్టాడు వాడు. ఏవో పనికి మాలిన ప్రేమ ఆదర్శాల పేరుతో ఈ ఇంటి పరువును మంట కలిపాడు. అసలు వాడికి ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. అలాంటప్పుడు వాడు ఏరుకొచ్చిన పిల్లలకి ఇంట్లో స్థానం ఎక్కడ ఉంటుంది? ఏరుకొచ్చిన పిల్లలేంటి మావయ్య? ఆ పదాలేంటి, ఆ మాటలేంటి? ఏరుకొచ్చిన పిల్లలు కాక వాడి కడుపులో పుట్టిన పిల్లలా వీళ్ళు? ఆ పిల్లలు ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నాను, వాళ్ళకు మనకు ఏ బంధము లేదు, ఎలాంటి బంధుత్వం లేదు అని. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అని నేను 1,00,000 సార్లు చెప్పాను. అయినా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు నా మీద విసిరేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరంతా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టానికి సలహాలు ఇస్తున్నారు. అంటే నా మాటకు విలువ లేకుండా పోయిందా? మావయ్య, మీ మాటకు మేమెప్పుడు విలువిస్తాం. ఆపుతావా ఇంకా? అసలు ఆ ఝాన్సీ ఎప్పుడైతే పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి నాకు ప్రశాంతత లేకుండా పోయింది. అది కాదు మావయ్య. చచ్చి తిండి కూడా తినేయటం లేదు కదా. నానా మావయ్య, నానా మావయ్య, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా వదినా? నువ్వు చేసిన తప్పేంటో తెలుసా అక్క? నీ చేతులతో వడ్డించి నువ్వే అర్థాకలితో ఉండేలా చేశావు. బావా కూర్చో, తిను. ఏంటి, ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే వద్దులే. కానీ నేనైతే కడుపు మార్చుకోలేను. కడుపు నిండా తింటాను.
కాదు రాజయ్య, సారు సారు మా బిడ్డని ఇడిసేనీకి మీరు మాకు 10 లక్షలు ముట్ట చెప్తురు కదా సారు. ఈ 10 లక్షలకి నా కాడున్న 10 రూపాయలు కల్పిస్తున్నా, తీసుకోండి. మా బిడ్డని మాకే ఇచ్చేయరు సారు. ఈ పైసలదేముంది సారు, ఇయ్యాలుంటాయి రేపోతాయి. కానీ కన్న బిడ్డ దొరకదు కదా సారు. కప్పుడు పొత్తిల్లో ఉన్న బిడ్డని అమ్మనిక చూసిన, ఇప్పుడు మీరు నాతో అమ్మించనిక చూస్తుర్రు. తేడా లేదయ్యా. గిన్ని దినాలు బతుకంటే పైసలతో జల్సా చేయుడు అనుకున్నా, కానీ అసలు బతుకంటే ఏదో ఒక పని చేసుకుంటూ పెళ్ళాం బిడ్డల్ని మంచిగా చూసుకోవడం అని ఇప్పుడు సమజైంది. అయ్యా, ఈ రాజుగాడు పైసలకు లొంగడు సారు, లొంగడు. సార్, ఇంకో తాప పేగు బంధాలకి పెట్టుబడి పెట్టకండి, మీ విలువ తగ్గిపోతుంది. తీసుకోండి అయ్యా, తీసుకోండి. సారు, మీరు పెద్ద మనసు చేసుకొని మా బిడ్డను మాకు ఇచ్చేయండి అయ్యా. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు. చట్ట ప్రకారం స్వీటీ మా ఇంటి బిడ్డ. మీరెంత మొత్తుకున్నా, ఏ కోర్టుకెళ్ళినా స్వీటీని మీకివ్వరు. మీరేం చెప్పినా మేము వినాం. ఇంకా ఈ విషయం గురించి మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇంకో క్షణం కూడా మీరిక్కడ ఉండొద్దు సారు. జామ్ చేయకుండా బయలుదేరండి సారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ కర్మ. ఏంది ఇది? నువ్వు చాలా గొప్పడు అయ్యా. జీవితంలో మనం ఏ దినమో చూడని పైసలు నట్టింట్లోకి వస్తే మన కన్న బిడ్డ కోసం ఈడ్చేసినావు. ఎన్ని దినాలు నేను నీలో కోరుకుంది ఈ గుండె నిబ్బరమేనయ్యా, ఈ నిజాయితీయేనయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను నువ్వే మనిషిని చేసినవే. మూసుకుపోయిన నా కండ్లు తెరిపించినావు. నీకోసం, బిడ్డల కోసం ఏ కష్టమైనా పడతా. అంతేకాని ఊరికే వచ్చే సొమ్ముని తాకను కూడా తాకను. అవయ్యా, మనకి పైసలొద్దు, మన బిడ్డే మనకు కావాలి. మనం చేయి జాచి అడుక్కునేదేందయ్యా. ఉన్నన్ని దినాలు గంజి దాగి బతుకుదాం. అవు శ్రీవల్లి, ఎన్ని కోట్లు కుమ్మరించినా గానీ బిడ్డ ప్రేమ దొరుకుతుందా? లే, దొరకదు. ఎట్లయినా సరే మన బిడ్డని మనం తెచ్చుకుందాం. అట్నే అయ్యా. పిచ్చి మా తల్లి నన్ను నమ్మింది. ఇప్పుడు చూడు కథ ఎట్లా నడిపిస్తాను. ఓకే ఓకే సార్, అలాగే సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రండి. మేడం, ఇక్కడే ఆగిపోయారే, రండి మేడం. మేడం, కూర్చోండి మేడం.
గాలొస్తుందా? లేదంటే చెప్పండి, టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తా. అక్కర్లేదు. మేడం ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? ఏంటి? మేడం నేను అల్లంటి గ్యారంటీ ఇలా ఎన్నో వెరైటీస్ విన్నాను కానీ మీరు అడిగిన ఏంటి అనేది ఎప్పుడు వినలేదు మేడం. రాజుగారు, నేను టీ అడగలేదు, ఏంటి అన్నాను. ఓహో అవునా, సరే అయితే కాఫీ తీసుకురావాలా? నాకేం వద్దండి. ఏదో విఐపీలు వచ్చినట్టు ఎందుకంత హడావుడి చేస్తున్నారు? అదేం లేదు మేడం, మీరు మాకు అంతకు మించి. ఇక చాలా ఆపుతారా? నేనొచ్చింది గౌతమ్ గారితో మాట్లాడడానికి, కొంచెం మాట్లాడనిస్తారా? అయ్యో మేడం అలా అంటారేంటి, మాట్లాడండి. రాజుగారు. సార్ సారీ సార్. చెప్పండి ఝాన్సీ గారు. మీకు ఆల్రెడీ విషయం తెలుసు. స్వీటీ వాళ్ళ బిడ్డేనని ఆ రాజయ్య వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళు నిజంగా స్వీటీ కన్నవాళ్లేనా కాదా అని తెలుసుకోవాలి. అందుకే ఎంక్వైరీ చేయడానికి మీ హెల్ప్ అడగడానికి వచ్చాను. భలేవారే మేడం, మీరు మా ఎస్ఐ గారిని సస్పెన్షన్ నుంచి బయటపడేశారు. ఏ లీగల్ విషయం వచ్చినా చిటికలో సాల్వ్ చేస్తారు. మీలో ఓ సతీ సావిత్రి, ఓ సతీ అనసూయ, సతీ సక్కుబాయ్ వాళ్ళ భర్తల్ని ఎలా కాపాడుకున్నారో అలాగే మీరు కూడా మా ఎస్ఐ గారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏమంటున్నారు మీరు? అవును మేడం, అంత చేసిన మీరు ఎస్ఐ గారిని చిన్న హెల్ప్ అడిగితే చేయకపోవడమా? ఎంత మాట, ఎంత మాట. మేడం మీరు వెంటనే ఊవనండి. అవసరం లేదు మేడం, కంటి సైగ చేయండి చాలు. హలో హలో, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, అసలు ఏమనుకుంటున్నారు? అంటే అది రాజుగారు, మీరెందుకలా మెలికలు తిరిగిపోతున్నారు? అసలు ఏమైందండి మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఎంతైనా మీరు మా ఎస్ఐ గారికి కాబోయే. ఎక్స్క్యూజ్ మీ. మీరు అనుకుంటున్నట్టు అదేమీ లేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. అదేంటి మేడం అలా అంటారు? మీ మధ్య ఏం లేదా? లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఏంటి గౌతమ్ గారు ఇది? ఆయనేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు, మీరేమో అది ఖండించకుండా వేడుక చూసినట్టు చూస్తున్నారు. ఇదేం బాలేదండి. ఝాన్సీ గారు నేనేం చేశానండి? మీరు ఖండించండి. సరే ఖండిస్తున్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటి సార్? ఏం లేదు రాజుగారు, మీరిందాక ఏదో అన్నారు కదా అది. ఓహో అదా. ఇప్పుడు ఓకేనా? లేదు, మీరు అతనికి సరిగ్గా చెప్పలేదు. రాజుగారు, గౌతమ్ గారు చెప్పింది మీకు అర్థమైందా? అంటే మేడం చూసారా, ఆయనకి అర్థం కాలేదంట. మీరిలా తూతూ మంత్రంగా చెప్పడం కాదు, బలంగా చెప్పండి. అది కాదు ఝాన్సీ గారు, ఎందుకింత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నారు? ఏంటి చిన్న విషయమా?